హిందూ ధర్మం, సంస్కృతి, సమాజమే భారతదేశానికి ఆత్మ ప్రాణమని సామాజిక సమరసత జిల్లా సంఘ్ శీలమంతుల వీరభద్రరావు అన్నారు. కాకినాడ పేరాజుపేట బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహం, జాతీయ చైతన్యంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న సామాజిక సమరసత జిల్లా సంఘ్ శీలమంతుల వీరభద్రరావు హిందూ ధర్మం, సంస్కృతి, సమాజమే భారతదేశానికి ఆత్మ ప్రాణమని స్పష్టం చేస్తూ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. హిందూ సమాజాన్ని చైతన్యపరిచి, సమైక్యపరిచి దేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 ఏళ్ల నిరంతర కృషిని ఆయన సింహావలోకనం చేశారు. గత శతాబ్దంలో సాధించిన విజయాలతో పాటు భవిష్యత్ సాధన మార్గాన్ని స్పష్టంగా వివరించిన వీరభద్రరావు ఈ మహాకార్యంలో ప్రతి హిందూ బంధువు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి, రాఘవేంద్ర చిట్స్ అధినేత కె రామ్ గోపాల్, పిల్ల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా సీనియర్ నాయకులు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలేకొండయ్య కీలక భూమిక పోషించగా నిమ్మకాయల వీరభద్రరావు, ఆర్ రవిశంకర్ పట్నాయక్, ఆర్ఎస్ఎస్ మహిళ కమల, బత్తుల భవానీ, ఏడిది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంగా పోయిన దుర్గాదేవి పూజల నుంచి మళ్ళీ వచ్చే దుర్గాదేవి పూజల వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తూ హిందూ సమాజాన్ని మేలుకొల్పాలనేసి ఉద్దేశం మీద చేసే కార్యక్రమంలో ఈరోజు పేర్రాజుపేట దుర్గమ్మ తల్లి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలు అలాగే హిందూ భక్తులు అందరూ కూడా విచ్చేశారు. ఎంతో సహాయ సహకారాలతో అందిస్తూ ఎంతో చైతన్యవంతులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా హిందువులందరూ మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటూ పిల్లలకు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళని ఎంతో అభివృద్ధి చేయాలనేసి, అలాగే కుటుంబ వ్యవస్థ కూడా కలిసిమెలిసి కుటుంబంలో తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, మనవలు, కొడుకులు, కూతుళ్ళు అందరూ కూడా కలిసి జీవించి విధానం కొంత పిల్లలకు తెలియాలని, అలాగే నడుచుకుంటే ఎంతో బాగుంటుందని, అలాగే స్కూల్స్లో కూడా పిల్లల్ని హిందూత్వం నేర్పడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత, పౌరులందరూ విధిగా ఉండాలి. అలాగే స్వదేశీ విధానాన్ని అవలంబించాలి. విదేశీ సంస్కృతి నుంచి కానీ, విదేశీ అలవాట్లు కానీ, విదేశీ పరివర్తనలు కానీ మనం పాటించకుండా ఉండటం. రెండు ఏంటంటే స్వదేశీలో మన భాషని, మన సంస్కృతం, తెలుగు ఇది ప్రపంచ దేశాలకి ఆదర్శం. శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారే ఆయన తెలుగు దేశస్థుడు కాకపోయినా భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన ఆ దృష్టిని మనం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి తెలుగును కూడా మంచి మాధ్యమంగా బోధిస్తూ ఇంగ్లీష్ని తప్పనిసరిగా ఉండాలి. అది కూడా అవసరమే, దాన్ని తీసిపోయక్కర్లేదు. అలాగనుకుంటూ రెండు కుటుంబ ప్రబోధన, మనమందరము కుటుంబం నుంచే పిల్లలు కుటుంబంలో అందరము కలిసి ఈ ధర్మాన్ని పరిరక్షిస్తూ దేవాలయాన్ని దర్శిస్తూ ధర్మదేవత యొక్క ఆ యొక్క చేతుల్లో ఉన్న ఆయుధాలను చూసి మనము కూడా రేపొద్దున్న అవసరమైనప్పుడు ఆయుధాలు ధరించేందుకు సంసిద్ధులుగా ఉండాలి. ఇంకేదంటే ధర్మ పరిరక్షణ కోసం మన ధర్మం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళతో మనకు వచ్చే ఘర్షణ అసలు లేదు. వాళ్ళని మనం అభిమానిస్తాం, వాళ్ళని వ్యతిరేకించే పని లేదు, వాళ్ళని ఆహ్వానం చేసే పని లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ మన దేవి దేవతలు అనుమానిస్తూ మనల్ని జిహాదీ ఉద్యమాలుగా మన ఆడపిల్లల్ని అన్యాయంగా ప్రేమ పేరుతో బలి చేసుకుంటుంటే మనం కూడా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. అందుచేత మీరందరూ కూడా మన పిల్లల్ని హిందువులుగా పెంచుతూ ఈ జిహాదీ నుంచి, ఈ మత మార్పిడి నుంచి రక్షించుకుంటూ వాళ్ళని ఖచ్చితంగా మనము ఎదుర్కొనే పరిస్థితి తీసుకురావాలని, మనందరినీ మార్పు తీసుకురావాలని ఈ ప్రయత్నం హిందూ సమ్మేళనకు ముఖ్య